ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ రీడింగ్ చూసే టయానికి తన మనసులో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. చూద్దాము, మీ పార్ట్నర్ ఈ రీడింగ్ చూసేటానికి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారనేది చూద్దాం. 8 of Swords, 4 of Cups, 7 of Swords, 7 of Swords, the Lovers, 7 of Wands, 4 of Swords, the Strength, Queen of Cups, the Sun, 4 of Wands and the 10 of Swords. మీ పార్ట్నరు ఈ రీడింగ్ చూసే టైంకి ఎలా ఆలోచిస్తున్నారంటే, మీరు వేరే వాళ్ళ రిలేషన్షిప్లోనో లేకుంటే మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అన్న ఫీలింగ్లో అయితే మీ పార్ట్నర్ ఉన్నారు. అండ్ మీరు వాళ్ళకి అంటే వాళ్ళ గురించి మీరు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు, లేదా మీరు ఎక్కువగా మీ పార్ట్నర్కి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఎక్కువగా మీ ఆపోజిట్ జెండర్ ఉన్న ఫ్రెండ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారన్న ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళతోని మేబీ ఫ్రెండ్షిప్ అన్న రీజన్తో వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటూ మోసం చేశారు. మోసం చేయడమే కాకుండా వాళ్ళు కూడా అలాంటి నేచర్ ఉన్న వాళ్ళే. వాళ్ళిద్దరూ ఆల్రెడీ అలాంటి నేచర్ ఉంది కాబట్టి అలా చేస్తున్నారు. ఇప్పుడు నేను లేను కాబట్టి వాళ్ళు ఇంకా ఫ్రీగా ఉన్నారు అన్న ఫీలింగ్లోనే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. మోసం వాళ్ళు చేసినా మిమ్మల్ని మోసం చేశారన్న ఫీలింగ్లోనే, ఆ థాట్స్లోనే ఉన్నారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే మోసం చేశారేమో మీరు అన్న ఫీలింగ్లో నెగిటివ్ థింకింగ్తోనే ఉన్నారు. మేబీ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఒక థర్డ్ పర్సన్ ఉండొచ్చు. సో ఆ థర్డ్ పర్సన్ వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ జరగడము, మేబీ మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గానే ఉండొచ్చు, మీరు మంచిగా ఫ్రెండ్షిప్లోనే ఉన్నారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఫ్రెండ్షిప్ అన్న చెప్తూ రిలేషన్షిప్ అండ్ మీరు ఆ పార్ట్నర్తో ఇష్టపడుతున్నారన్న ఫీలింగ్, మీ ఇద్దరు కలిసి ఫ్యూచర్లో అయినా కూడా వాళ్ళని మోసం చేస్తున్నారన్న ఫీలింగ్తోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడము, నెగ్లెక్ట్ చేసి వెళ్ళడము, అండ్ మిమ్మల్ని బాధ పెట్టి మరీ వెళ్ళారు. అంటే నాతో అబద్ధాలు చెప్తున్నావనో, లేకుంటే నా గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏంటంటే మీది ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు రాంగ్గా తీసుకోవడమే కాకుండా రాంగ్ మిమ్మల్ని చెప్పి మరీ వెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఎప్పుడు కూడా మీరు మీ సైడ్ నుంచి లేదు, అలాంటిది ఏం లేదు అని చూపించినా కూడా, డిఫైన్ చేస్తున్నా కూడా, అంటే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నామని డిఫైన్ చేస్తున్నా, లేదు నువ్వు కరెక్ట్ కాదు అన్నట్టుగానే వాళ్ళు చూపిస్తూ ఉన్నారనమాట. అలా బ్లేమింగ్ చేయడము, డిఫైన్ చేస్తూ వచ్చేవాళ్ళు వాళ్ళ గురించి కానివ్వండి, మీ గురించి కానీ వాళ్ళు అలా చేస్తూ మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టారు. వాళ్ళు బాధ పెట్టి మిమ్మల్ని మీరు బాధపడుతూ, మీరు వాళ్ళని వేరే రిలేషన్షిప్లోకి వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నా గురించి ఇలా చేశారే అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంది. సో మీరు చేశారు మోసము, మీ వల్లే వాళ్ళు బాధపడుతున్నారు అన్న విధంగా వాళ్ళు చూపించడం అయితే జరిగిందనమాట. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇతర బ్లాక్ చేసుకునేనా ఉండొచ్చు, లేకుంటే
వాళ్ళు మీరు కాల్ ఆర్ మెసేజ్ చేస్తుంటే కామ్‌గా ఉండడము, రెస్పాండ్ అవ్వకపోవడము, ఇలాంటివైనా చేస్తూ సైలెంట్‌గా ఉండడం, అవాయిడ్ చేయడం అయితే చేస్తూ ఉన్నారు. సో, అదే బెస్ట్ అని అనుకుంటున్నారు. సో, మీరు కూడా ఏందంటే మీ సైడ్ నుంచి ఎన్ని సార్లు ట్రై చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మీరు కూడా ఏంటంటే వాళ్ళ గురించి అలానే అనుకుంటున్నారు. సరే ఓకే. వాళ్ళు నెగెటివ్ థింకింగ్‌గా ఉంటే నేను ఎంత చెప్పినా నా మీద నమ్మకం ఉంటే ఎంత చెప్పినా కూడా నమ్ముతారు. నా మీద నమ్మకం లేనిది నేనెంత చూపిచ్చినా, చెప్పినా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న ఫీలింగ్ అయితే మీకుంది. మీ సైడ్ నుంచి మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఏందంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట. సో, నేను గావాలని కూడా జెన్యూన్‌గా నా దగ్గరికి వస్తారు. అంతేకాని ఇలా వేరే వాళ్ళతో మాట్లాడుతూ, వేరే వాళ్ళతో చేస్తూ నాకవసరం లేదు. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నా సైడ్ నుంచి నేను జెన్యూన్‌గా ఉన్నాను అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. బట్ మీ పార్ట్నర్‌కేందంటే మీరు పాస్ట్‌లో చూపించిన ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది మీ పార్ట్నర్‌ని మర్చిపోలేకుండా చేస్తున్నాయన్నమాట. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి మీరు చూపించిన ఎఫెక్షను, లవ్, కేరింగ్ అనేది పదే పదే గుర్తుకు రావడం వల్ల వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. మేబీ మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్‌లో మీకోసం చాలా సాక్రిఫైస్ చేసినవి కూడా ఉంటాయి. సో, దానివల్ల కూడా. అండ్ మీ పార్ట్నర్ ఏందంటే ఎప్పుడు కూడా మీ మీరు వాళ్ళని ఒక చిన్న పిల్లల్లాగా, ఒక బేబీలాగా చూసుకున్నారు. మీరు వాళ్ళని చూసుకున్నారు. అదైతే వాళ్ళకి బాగా గుర్తుంది. నన్ను ఇంత బాగా చూసుకున్న పర్సను ఇలా చేస్తారని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అన్న విధంగా అయితే ఎక్కువగా హర్ట్ అవుతున్నారు. దాని గురించి ఎక్కువగా బాధపడుతూ సో, మేబీ ఆ థర్డ్ పర్సన్ రాకపోయి ఉంటే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం కదా! లైఫ్ లాంగ్ అన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్‌కి. బట్ ఏందంటే మీ పార్ట్నరు ప్రెజెంట్ కొంచెం ఆల్రెడీ ముందు ఎట్లయితే బాధపడుతూ ఉన్నారో, అంత బాధైతే ఇప్పుడు లేదనమాట. కొంచెం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కొంచెం వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటూ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కొంచెం మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే, వాళ్ళ లైఫ్‌లో మేబీ కొంతమంది ఏందంటే అన్‌మ్యారీడ్ పీపుల్ అయ్యుండొచ్చు. మీ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉండడము. సో, వీళ్ళ కోసం నేను బాధపడుతూ కూర్చుంటే, నా లైఫ్‌లో నేనేమి కోల్పోతానేమో అన్న ఫీలింగ్ ఉండడము. అండ్ ఒక జెన్యూన్ పర్సన్ కోసం నేను బాధపడిన అంత అర్థం ఉంది. బట్ వీళ్ళ కోసము వేరే రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, ఆ థర్డ్ పార్టీ కోసం కానీ నన్ను దూరంగా పెట్టడం, నన్ను అవాయిడ్ చేసిన పర్సన్స్ కోసం నేనెందుకు ఇది చేయాలి అన్న విధంగా అయితే వాళ్ళ లైఫ్ చూసుకోవాలన్న థింకింగ్ అయితే ఉంది వాళ్ళకి. అండ్ కొంతమంది ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ హ్యాపీనెస్‌కి ఎలా దారి కావాలో అలా వాళ్ళు లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. హ్యాపీగా ఉండడానికి మిమ్మల్ని ఆహ్, మర్చిపోవడానికి ట్రై చేస్తూ వాళ్ళ లైఫ్‌లో డైవర్ట్ అవుతున్నారు. హీల్ అవుతున్నారు వాళ్ళైతే. సో, చూద్దాము. వీటికి క్లారిఫికేషన్ గూడా చూద్దాము. సో, ఫస్ట్ 8 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ చూద్దాము. వాళ్ళసలు ఎందుకు అంత బాధపడే విధంగా మిమ్మల్ని బాధపెట్టి, మళ్ళీ వాళ్ళే బాధ పెట్టారు అన్న ఫీలింగ్ అనేది ఎందుకు ఉంది వాళ్ళకి? ఎందుకంటే మిమ్మల్ని 100% జెన్యూన్‌గా లవ్ చేశారు. బట్ మీరు 100% వాళ్ళతో లవ్ అంటే ఇష్టపడడమే కాకుండా ఈ రిలేషన్‌షిప్‌లో ఉండకపోగా మీరు వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది, అది కూడా మీతో ఫిజికల్ రిలేషన్‌షిప్ దాకా ఉన్న పర్సను ఇలా చేయకూడదు, ఇలా చేసినందుకైతే బాధపడుతున్నారు. మేబీ వాళ్ళు మీకు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు. మీరు మీ ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరికి సంబంధించినది ఏదైనా కన్వర్జేషన్స్ కానివ్వండి, ఏదైనా డైరెక్ట్‌గా చూసింది కానీ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని అలా ఫీల్ అవుతూ ఉన్నట్టున్నారు. చూద్దాం 7 ఆఫ్ స్వర్డ్స్. సో, మీ పార్ట్నరు మీరు మోసం చేశారన్న ఫీలింగ్‌లో ఎందుకున్నారంటే, మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా అంత మెచ్యూర్డ్‌గా అయితే ఎప్పుడు ఆలోచించరు. ఎప్పుడు కూడా ఏందంటే ఏదో ఎవరో చెప్పిన మాటలో లేతే లేని దాన్ని ఊహించుకుంటూ ఉంటారనమాట. చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటది చూడండి. ఎవరు ఏం చెప్తే అది వింటారు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. సో, దానివల్లే వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళని మోసం చేశారేమన్న థింకింగ్‌లోనే ఎవరో ఒకళ్ళు వాళ్ళు వాళ్ళతో ఉన్నారు, వీళ్ళు వీళ్ళతో ఉన్నారని ఇట్లా చెప్పినవి కూడా నమ్మేసి కూడా అలా చేస్తూ ఉన్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి సో, మీ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడానికి కానీ, మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం అవ్వడానికి కానీ, మీకు హర్ట్ చేయడానికి గానీ,
ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఉన్న ఇంకొక పర్సన్, అది 99% మీ సైడ్ నుంచి అయితే ఫ్రెండ్ అనుకుంటున్నారు, మీ పార్ట్నర్ సైడ్ అయితే థర్డ్ పార్టీ అయితే అనుకుంటున్నారు. ఆ థర్డ్ పార్టీని రీజన్ అయితే మీ పార్ట్నర్ 100% నమ్ముతున్నారు. వాళ్ళు నా లైఫ్లో లేకపోతే మేము ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, వీళ్ళు వాళ్ళ లైఫ్లో రావడం వల్లే మీలో మార్పు వచ్చింది అని, మీలో అంత చేంజ్ వచ్చింది అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. చూద్దాం. సో ఇష్టంగా జెన్యున్ గా లవ్ చేసామన్నా చెప్పి మోసం చేశారు, బ్యాక్ స్టెప్ చేశారు మీరు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఉందన్నమాట. సో దానివల్లే మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా మీ గురించి నెగిటివ్ గా ఆలోచించడము, ఇంత మోసం చేశారు అని ఆ ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఎక్కువగా ఉంది. అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు కానివ్వండి, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని ఏమైనా అడిగినప్పుడు మీరు ఎప్పుడు ఏంటంటే 100% జెన్యున్గా ఎస్ ఆర్ నో చెప్పరు. ఏదో కవరింగ్ చేస్తున్నట్టే చెప్తారు తప్ప 50-50గా ఉంటాయి ఆన్సర్ తప్ప వాళ్ళకి 100% జెన్యున్గా నమ్మే విధంగా లేవన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. అంటే మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే మీరు కోప్పడుతూ అయినా చెప్తా ఉంటారు, ఒక్కొక్కసారి బాధపడుతూ చెప్తూ ఉంటారు తప్ప మీ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటే అక్కడ ఉన్న దానికి మీరు చెప్పేదానికి పొంతం లేదన్నట్టుగా అయితే మీ పార్ట్నర్కి అనిపిస్తూ ఉంది ఏదైనా చెప్పినప్పుడు. సెలబ్రేషన్స్. సో ఏంటంటే మీతో వాదించుకుని మీ గురించి లేదు నువ్వు తప్పు చేసావు, లేకపోతే నేను తప్పు చేయలేదు, నేను నా సైడ్ నుంచి నేను కరెక్ట్గా ఉన్నాను ఇలా చెప్పుకుని వాదించుకునే కన్నా ఎవరి లైఫ్లో వాళ్ళు దూరంగా ఉండడం వల్ల ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. సో ఎవరి జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉంటారన్న ఫీలింగ్తోనే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. సో మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా, ఒక హీరో లాగా, అబ్బాయిల మేలైతే హీరోయిన్ చూసుకున్నట్టు దేవత లాగా చూసుకున్నారు ఎప్పుడు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. బట్ రివర్స్లో ఏంటంటే వాళ్ళు చూసుకున్నారు బట్ మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా కూడా బిహేవ్ చేశారు. అదైతే వాళ్ళకి గుర్తు రావట్లేదు. బట్ ఓన్లీ మీరు వాళ్ళని చూసుకున్నది అండ్ వాళ్ళు మిమ్మల్ని చూసింది మాత్రమే ప్రెజెంట్ అయితే మీ సైడ్ నుంచి అయితే నెగిటివ్ని 80% గుర్తుపెట్టుకుంటే పాజిటివ్ 20% గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ సైడ్ నుంచి అయితే పాజిటివ్ని 80% గుర్తుపెట్టుకుంటే నెగిటివ్ని 20% మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. సో ఈ థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళు ఎప్పుడు మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత వాల్యూ ఇచ్చిన పర్సన్స్ కూడా మీరు కూడా వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడటము. ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ వచ్చిందో ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ వల్లనే మీరు వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా ఒకటి ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ని కూడా ఇచ్చేసారంటే ఓన్లీ థర్డ్ పర్సన్ ఆరో హర్ట్ చేసే విధంగా మాట్లాడే మాటలే వాళ్ళు అంతగా ఇచ్చేసాయని అయితే వాళ్ళకి 100% నమ్ముతున్నారు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మీ ఇద్దరి లైఫ్ ఎలా మారిపోయిందంటే చాలా రోజులు ఈ థర్డ్ పార్టీ ఉన్నన్ని రోజులు కూడా థర్డ్ పార్టీలో పర్సన్ వచ్చిన దగ్గర నుంచి మీకు కానివ్వండి మీ పార్ట్నర్కి కానివ్వండి ఈ రిలేషన్షిప్ మేబీ గొడవల వల్ల ఎలా అయిపోయిందంటే ఈ రిలేషన్షిప్ లోంచి వదులుకోలేము, అలా అని చెప్పి ఉండలేము, అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఏర్పడింది అనమాట. సో దానివల్ల కూడా ఏంటంటే మీ పార్ట్నరు 100% మిమ్మల్ని లేదు నెగిటివ్ గానే థింక్ చేయలేక పాజిటివ్ గానే థింక్ చేయలేక అలా కొన్ని రోజులు హోల్డ్లో పెట్టడం, గొడవలు జరుగుతూ ఉండడము, ఒకరినొకరు బ్లేమింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో అదంతా కూడా మీకు ఎప్పుడు గొడవలేనా, ఎందుకు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉన్నారన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంది. సో మీ పార్ట్నర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీరు వాళ్ళని మోసం చేయరు అన్న ఫీలింగ్. బట్ అక్కడ జరిగిపోయింది కాబట్టి అండ్ వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటూ మీ లైఫ్లో మేబీ వాళ్ళు లేకపోయినా మీరు హ్యాపీగా ఉండగలరు అని అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు వీళ్ళ లైఫ్లో ఉండడము, వాళ్ళనే హ్యాపీగా ఉంచుదాం, రోజు గొడవలు పడుతూ ఇవన్నీ చేసుకుంటూ ఎందుకు ఉండడం అన్న ఫీలింగ్తోనే వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. మరి వాళ్ళు కామ్గా ఉండడానికి రీజన్ ఏంటి?
ప్రెజెంట్ వాళ్ళు కామ్‌గా ఉండడానికి కానీ, ఒకప్పుడు ఎంత తిట్టినా, పెట్టినా, బ్లాక్ చేసుకున్నా, ఏది చేసినా కూడా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతూనే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కామ్‌గా ఉండడానికి, లేకుంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ లాగానే బ్లాక్ చేసుకొని ఉండడానికి రీజన్ ఏందంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీనెస్‌ని చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. మేబీ వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో మీకు సంబంధించిన వాటి నుంచి హీల్ అవ్వడానికి కొంచెం కొంచెంగా ట్రై చేస్తున్నారు. సో, దానివల్లే దూరంగా సైలెంట్‌గా కానీ, కామ్‌గా కానీ ఉండడం అయితే జరిగింది. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.